హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. మనకి ఇదేంటంటే చాలా టూ డేస్ నుంచి ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూపించాను కదా, చాలామంది అడుగుతున్నారు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చూపించండి అక్క అని. మనం ఏంటంటే ఈ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కట్ చేస్తున్నాం అనమాట. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ లెంత్ 16 ఉంది, అందుకే అండి అంత లెంత్ పెట్టారు. అది 16 ఇంచ్ అంటే 16 అంటే హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర, హాఫ్ ఇంచ్ కింద అనేది మనకి పైపింగ్ అనేది వదిలేస్తాం, అంటే ఖర్చు కింద వదిలేస్తాం అనమాట. మనకి అందుకు చూడండి మాస్టర్ పెట్టి చూపిస్తున్నారు, 17 పెట్టారు, అంటే ఆ ఖర్చు కాకుండా చూపిస్తున్నారు. 17 ఉంది. ఇక్కడ కింద డీప్ అనేది మనకి బ్లౌజ్ లెంత్ని బట్టి ఎంత ఉంటుంది అనేది దాని ప్రకారం కట్ చేస్తారనమాట. ఆది బ్లౌజ్ ప్రకారం అయితే కింద 4.5 ఉంది. అయితే మాస్టర్ చెక్ చేయండి, మాస్టర్ 5 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నారు. మాస్టర్ ఏంటంటే 5 బ్లౌజులు ఉన్నా 10 బ్లౌజులు ఉన్నా ఒకేసారి కట్ చేస్తారనమాట. కాకపోతే నెక్ షేప్స్ వేరు డిజైన్స్ పెట్టించుకుంటాము కాబట్టి అదేమీ ప్రాబ్లం ఏమి ఉండదండి. అయితే మీరు చెక్ చేస్తే బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ వేసి చూపించారు. ఎలా అనేది చూడండి, మీకు నిన్న చెప్పినట్లే సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్ 6 ఇంచెస్ లెంత్ డీప్లో మనం అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేస్తే కరెక్ట్గా అనేది సంక పార్ట్ దిగుతుందనమాట. మనకి ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేశారు కదా, ఇది అంటే ఆది బ్లౌజు మనకి సంక దగ్గర నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉందో దాని ప్రకారం మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేస్తున్నారు అనమాట. మీకు మేమేంటంటే ఎక్కువ శాతం మనకి ఆది బ్లౌజ్ కన్నా మెజర్మెంట్స్తోనే ఎక్కువ కట్ చేస్తాం అనమాట. ఇదైతే కట్ వర్క్ బ్లౌజ్ అండి, అందుకే ఓన్లీ మార్కింగ్ చేసి వదిలేస్తున్నారు. కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తారో ఎలా కుడతారు అనేది నేను అది కూడా వీడియో చూపిస్తాను. అది కట్ వర్క్ బ్లౌజు నార్మల్ నెక్ అయితే అసలు ఏం లేదండి, నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేస్తారు. కాకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తేడా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే క్యాన్వాస్ వేసుకోవాలి కాబట్టి నెక్ కట్ చేయడానికి కుదరదు. చూస్తున్నారు కదా, ఇక్కడ సంక దగ్గర నుంచి కిందకి సేమ్ లెంత్ అంతే పెట్టారు ఆది బ్లౌజ్ ప్రకారం. ఇది ఆది బ్లౌజ్ కాబట్టి చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే మీకు మెజర్మెంట్స్ తోటి ఒక బ్లౌజ్ కటింగ్ అనేది పెడతాను. సంక్ అనేది మాత్రం మీరు నేను చెప్పినట్లు 6 ఇంచెస్ లెంత్లో తీసుకొని మార్క్ చేసుకొని సేమ్ అండి. బ్యాక్ నెక్ నీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయినా షేప్ బ్లౌజ్ అయినా బ్యాక్ నెక్ సేమ్ అంతే కట్ చేస్తారనమాట. సంక పార్ట్ కాడ డాట్ ఇచ్చారు కదా, ఇప్పుడు అది మాస్టర్ మార్కింగ్ ప్రకారం చేశారు. మీరు ఇప్పుడు లాస్ట్లో అయితే చెక్ చేస్తారండి, ప్రతిదీ చెక్ చేసి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుంటారు. చూస్తున్నారు కదా, క్రాస్ తీసినందువల్ల కరెక్ట్గా తెలుస్తుంది మనకి. ఓకేనా, ఇది బ్యాక్ నెక్ అండి. అయితే మామూలుగా ఆది బ్లౌజు చాలా పొడవు ఉంది కింద, అందుకనే కొంచెం క్రాస్ తీసారనమాట. క్రాస్ తీస్తే మరీ నడుం దగ్గర మరీ పొడవు లేకుండా ఉంటుంది. అయితే ఇవి 2 బ్లౌజులు వచ్చి ఎల్బో హ్యాండ్, 2 బ్లౌజులు వచ్చి షార్ట్ హ్యాండ్స్ అండి. అంటే త్రీ బ్లౌజెస్ వచ్చి షార్ట్ హ్యాండ్, 2 బ్లౌజెస్ వచ్చి ఎల్బో హ్యాండ్. అందుకని మాస్టర్ ఏం చేస్తున్నారంటే లైనింగ్ మిడిల్లో ఉన్నాయి కదా, అందుకనేసి ముందు మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్లు అనేది కట్ చేస్తున్నారనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం బ్యాక్ పార్ట్ ప్రకారమే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తారు. బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ల మీద పెట్టి కట్ చేసుకోండి. మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ప్లస్ మనకి కటింగ్ కూడా నీట్గా ఉంటుంది, స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చాలామంది పెద్ద స్కేల్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ షేప్ గీసే స్కేల్ ప్రకారం పెట్టి చేస్తారు. అలా చేయొద్దండి. మాస్టర్స్ అయితే ఎప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ల మీద పెట్టే చేస్తారు. మెజర్మెంట్స్ అయినా ఇలాగే చేస్తారు. మామూలుగా ఆది బ్లౌజ్ ఇచ్చినా అంతే చేస్తారనమాట. ఆది బ్లౌజ్ ప్రకారం మన క్రాస్ పెట్టారు. కాకపోతే ఇవి అన్నీ కూడా ఎల్ షేప్ అండి. ఫ్రంట్ రౌండ్ కన్నా ఎల్ షేప్ ఏంటంటే చాలా బాగుంటుంది, వేసుకున్న చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే కొంచెం డీప్ అనిపిస్తుంది, అంటే మరీ అంత డీప్ అనిపించదు, షేప్ అనేది డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది ఆ డాట్స్ ఎలా వేశారు అంటే మన ఆది బ్లౌజ్ ప్రకారం డాట్స్ వేస్తున్నారండి, అందుకనేసి అలా చేశారు. మీరు ఆది బ్లౌజు పాయింట్ ఎక్కడుందో పాయింట్ దగ్గర నుంచి షేప్ వరకు పట్టుకొని మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఇదిగో మరలా చెక్ చేయండి, మాస్టర్ చూపిస్తారు.
ఇది ఫ్రంట్ పార్టు. చాలామంది ఫ్రంట్ పార్టు మీరు ముందు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మాస్టర్ కట్ చేసిన తర్వాత నేను మరలా కూడా చూపించమని అడుగుతున్నాను. మాస్టర్ గారు ఒక్కసారి చూపించండి అని, అందుకని మరలా చెప్తున్నారనమాట. అది పాయింట్ అండి ఆవిడ ఆది బ్లౌజ్ ప్రకారం. అంటే షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పట్టుకుంటే, అదిగోండి షోల్డర్ దగ్గర నుంచి పాయింట్ వరకు అలా పట్టుకున్నారు కదా, నెక్స్ట్ షేప్ పట్టీ వరకు పట్టుకుంటే అది డాట్ అనేది అంతవరకు మార్క్ చేశారు. మార్క్ చేసి ఉక్స్ పట్టీ కూడా మార్క్ చేసుకొని ఫ్రంట్ అంతవరకు అనేది అయితే తీస్తారండి. ఫ్రంట్ షేప్ బ్లౌజ్ అనేది చాలా చాలా ఈజీ అండి. మాస్టర్ అయితే ఒక్కొక్కసారి 10 బ్లౌజెస్ కూడా, ఎవరైనా ఒకే కస్టమర్ 10 బ్లౌజెస్ ఉన్నా కానీ 10 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తారు. చూడండి అదేంటంటే అక్కడ అలా ఎందుకు క్రాస్ తీశారంటే అది వాళ్ళది ఉక్స్ పట్టీ అంత ఉందనమాట. అందుకని ఫ్రంట్ హుక్స్ పట్టి ఎంత లెంత్ ఉందో అంతవరకు మార్క్ చేసుకొని ఫ్రంట్ షేప్ అనేది ఎక్కడ దాకా ఉందనేది మార్క్ చేసి దాని ప్రకారం కట్ చేశారు. మీరైతే మాస్టర్ కటింగ్లో మీరు గమనించాల్సిన టెక్నిక్ ఏంటంటే, మీరు చూడండి మాస్టరు ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత కట్ చేసేటప్పుడు చూపిస్తాను. మాస్టర్ మార్క్ చేశారు. ఎలా అంటే ముందే గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. మాస్టర్ ఎలా దాని బ్యాక్ పార్ట్ మీద కరెక్ట్గా మార్క్ చేయరు, కొంచెం లోపలికి మార్క్ చేస్తారు. ఎందుకంటే ఫ్రంట్ మనకి రౌండ్ కరెక్ట్గా దిగిద్ది, ప్లస్ మనకి వేసుకున్న ఏంటంటే ఫ్రంట్ బ్రాడ్ అనిపిస్తుంది. ఇప్పుడు అందరూ కూడా బ్రాడ్ నెక్లు వేసుకుంటున్నారు, చాలా బాగున్నాయి. ఫ్రంట్ షేప్ అనేది మాత్రం కరెక్ట్గా క్రాస్ తీస్తారు. ఓకేనా. ఈవిడ ఆది బ్లౌజు నాకు ఇచ్చేటప్పుడు చెప్పారు కొంచెం షోల్డర్ జారుతుంది మమత, అది లేకుండా చేయండి అని. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ప్రకారం పెడితే లోపలికి ఇటు సైడ్ కట్ చేశారు కదా, అంటే మనకేమనాలి, రైట్ సైడ్ వైపు కట్ చేశారు కదా, ఆ రైట్ సైడ్ వైపు కట్ చేసింది ఉంచి లోపల వైపుది కట్ చేస్తారండి ఎక్స్ట్రా అనేది. ఓకేనా. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మూత వేసినట్టు, అంటే కుతికి వచ్చినట్టు కాకుండా ఫ్రీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ కొంచెం, అంటే ఇది మామూలుగా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తారు, ఇది ఎల్ షేప్ కదా, రౌండ్ షేప్కి అయితే ఇటు సైడ్ అటు సైడ్ కట్ చేస్తారు, ఎల్ షేప్కి అయితే ఇటు సైడ్ కట్ చేస్తారండి. మీకు షోల్డర్ జారకుండా ఉండడానికి చిన్న టెక్నిక్, ఈ షోల్డర్ అనేది క్రాస్ కట్ చేశారు మీరు, మాస్టర్ క్రాస్ కట్ చేశారు కదా, అదే టెక్నిక్ అండి. చాలా చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అయితే, ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇవి పైపింగ్ బ్లౌజ్ ఏంటంటే కుట్టడం ఎలా అనేది నేను ఈవినింగ్ టైంలో వీడియో పెడతానండి. బ్లౌజులు స్టిచ్చింగ్ ఎలా చేస్తారనేది ఈవినింగ్ టైంలో వీడియోస్ పెడతాను. మార్నింగ్ టైం అయితే ఓన్లీ కటింగ్ వీడియోస్ మాత్రమే పెడతానమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా డాట్ వేశారనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అదే కింద నుంచి పైకి అయితే 3 ఇంచెస్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్లో మార్క్ చేశారు. అంటే క్రాస్ హుక్స్ పట్టీ కాడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్లో మార్క్ చేశారు. కింద నుంచి కూడా అదే ప్రకారంగా 3 ఇంచెస్లో మార్క్ చేశారనమాట. అది డాటు. ఆ ఫ్రంట్ డాట్ ఏంటంటే చాలామంది ఆ డాట్ షేపు కరెక్ట్గా లేకపోతే షేపు పక్కకి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. కానీ ఫ్రంట్ మార్కింగ్ షేప్ అనేది మాత్రం కరెక్ట్గా చేయండి, చేస్తేనే నీట్గా ఉంటుందన్నమాట. మీరు ఇది చూడండి, ఇది ఈ డాట్స్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్లో పెట్టారు. అదేంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందండి షేపు. అలాంటప్పుడు ఏంటంటే ఆది బ్లౌజ్ ఇస్తే మాత్రం ఆది బ్లౌజ్ ప్రకారం పెడతారు. అదే మెజర్మెంట్స్ ప్రకారం అయితే వాళ్ళు చెస్ట్ లూజన్ ప్రకారం పెడతారనమాట. ఇప్పుడు ఆ 3 డాట్స్ అనేది 2 ఇంచెస్ గ్యాప్లో పెట్టాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది, ఇప్పుడు ఆ డాట్స్ అనేది 3కి 2 ఇంచెస్ గ్యాప్లో అనేది పెట్టాలన్నమాట. దానిలో 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుందండి, ప్లస్ దీనికి 2 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. అప్పుడే బ్లౌజ్ షేప్ అనేది ఒక సైడ్కి వెళ్ళకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట. చాలామందికి ఫ్రంట్ షేప్ బ్లౌజ్కి ఏంటంటే ప్రాబ్లం కేవలం ఇది ఒక్కటేనండి, ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి, డాట్స్ వల్లే షేప్ బ్లౌజ్ అనేది తేడా వస్తుంది అనేది. కాబట్టి మీరు ఇదైతే మాత్రం ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మాత్రం ఈరోజు మార్కింగ్ చేశారు. ఇవి ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేస్తున్నారనమాట. కాబట్టి మీరు ఆది బ్లౌజ్ ఎలా ఉందో దాని ప్రకారం పెట్టించాను. ఆవిడకి ఆ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. కేవలం నాకు షోల్డర్ ఒక్కటే జారుతుంది, అది ఒక్కటి సెట్ చేయండి అన్నారు. కానీ ఆది బ్లౌజ్ రౌండ్ నెక్ ఉందండి. కాకపోతే మనం ఫ్రంట్ ఏంటంటే ఎల్ షేప్ పెట్టించాను. ఎల్ షేప్ బ్లౌజ్ చాలా లుక్ వస్తుంది, వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అయితే
మనం ఎల్ షేప్ కావాలంటే ఎల్ షేప్ పెట్టించుకోవచ్చండి. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. షోల్డర్ జారడాలు అలా ఏమి ఉండదు. ఇప్పుడు మనం షేప్ పట్టీ అనేది కట్ చేస్తున్నాము. మెయిన్ షేప్ పట్టీ అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే షేప్ పట్టీ వల్ల కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత సైడ్ స్టిచెస్ వేసే దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ప్లస్ మెయిన్ కట్ చేసే దాంట్లో కూడా షోల్డర్ జారిపోవడం అనేది ఉంటుందండి. ఫస్ట్లో మాకు బిజీగా ఉన్న టైంలో మాస్టర్ ఏంటంటే మాకు మెయిన్స్ కట్ చేయకుండా ఓన్లీ లైనింగ్స్ కట్ చేసేసరికి సరిపోయిద్ది. నలుగురు వర్కర్స్ పని చేస్తుంటే కనీసం 20-25 పీసెస్ కట్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి టైంలో ఏంటంటే మెయిన్లు నేను కట్ చేసి ఇచ్చేదాన్ని. ఫస్ట్లో 1 or 2 టైమ్స్ కస్టమర్ నాకు గాడి నుంచి ప్రాబ్లం అన్నారు. ఏంటి అని అడిగితే లైనింగ్ కటింగ్లో కాదు, మీరు మెయిన్ కట్ చేయడంలో తేడా చేస్తున్నారు, అందుకనేసి మెయిన్ కట్ చేయడం కూడా చూపించారు. మెయిన్ కట్ చేయడం కూడా ఒక టెక్నిక్ అండి. ఆ మెయిన్ కట్ చేయడం ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు షేప్ పట్టీ అనేది కట్ చేస్తున్నారు కదా, ఆ షేప్ పట్టీ షేప్ పట్టీ వచ్చి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి మెజర్మెంట్ ప్రకారం షేప్ పట్టీ ఎంత ఉందో చెక్ చేయండి. ఓకేనా. షేప్ పట్టీ అది మెజర్మెంట్ ప్రకారం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతారు. ఎందుకంటే కొంచెం ఖర్చుకి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి వెళ్ళిపోతుంది. షేప్ పట్టీకి ఎక్కువ ఖర్చు ఉండదు, అందుకని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతారు. ఓకేనా. ఇవి అన్నీ కూడా 5 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నారండి మాస్టర్. అలా అని మీరు 5 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తే తేడా వచ్చిద్దా అని అనుకుంటారేమో, అలా ఏముండదండి. చూడండి, బ్యాక్ పార్ట్కి షేప్ మార్కింగ్ వేసుకున్నారు కదా మాస్టర్ ఇందాక, అందుకనేసి మాస్టర్ షేప్ పట్టి లెంత్ వెడల్పు ఏమన్నా ఉందేమో అని చెక్ చేసుకొని వెడల్పు ఉంటే కట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ చాలా పైకి వెళ్ళిపోయిందండి, అందుకని కట్ చేశారనమాట. ఇప్పుడు చూడండి, మీరు అది కరెక్ట్గా కట్ చేశారు. మీరు కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చెక్ చేసుకొని కట్ చేయండి, అప్పుడు నీట్గా వస్తుంది. ఓకేనా. ఇది వచ్చి మనకి 2 వచ్చి ఎల్బో హ్యాండ్స్, ఎల్లో అండ్ గ్రీన్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనమాట. 3 పింక్ వచ్చి షార్ట్ హ్యాండ్ పెట్టించాను కాబట్టి ఇవి 2 ముందు కట్ చేస్తున్నారు. ఎల్బో హ్యాండ్ ఏంటంటే ఒక సైడ్కు మాత్రమే జాయింట్ పెడతారు, పూర్తిగా అయితే జాయింట్ పెట్టరు అనమాట. మీరు చెక్ చేయండి. హ్యాండ్స్ అనేది కటింగు లాస్ట్ వీడియోలో కూడా చూపించినట్లే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎల్బో హ్యాండ్కి ఏంటంటే ఫుల్ రావాలంటే 2 సైడ్స్ జాయింట్ అనేది వేయరు మాస్టర్, ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేస్తారు. కింద అనేది స్ట్రైట్గా ముందు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాకే లెంత్ అనేది వస్తుందన్నమాట. మనం లెంత్ ప్రకారం పెడతాము. ఓకేనా. ఇప్పుడు ఈ ఆది బ్లౌజు లెంత్ వచ్చి మామూలుగా ఏంటంటే వాళ్ళు షార్ట్ హ్యాండ్ ఇచ్చారు, మనం ఎల్బో హ్యాండ్ పెడుతున్నాం అనమాట. ఎల్బో హ్యాండ్ అది కూడా ఒక ఆది బ్లౌజ్ ఉందండి ఈవిడది నా దగ్గర, అందుకనేసి ఎల్బో హ్యాండ్ పడుతున్నాను. ఓకేనా. ఇది ఎల్బో హ్యాండ్ వచ్చి ఈవిడది, ఈ బ్లౌజ్ కూడా ఆవిడదే, అందుకే ఎల్బో హ్యాండ్ పెట్టించాను. ఎల్బో హ్యాండ్ వచ్చి 10.5 ఉందన్నమాట. 10.5 ఉంది అంటే మనకి మొత్తం టోటల్ ఎంత పెడతారంటే 11.5 పెడతారు. 11.5 పెట్టి ప్లస్ శంఖ పార్ట్కి క్రాస్ తీస్తారండి. అప్పుడు మీరు ఇది ఎలా పెట్టాలి అనే డౌట్ వస్తుంది. 5 ఇంచెస్లో మనకి 5 ఇంచెస్లో ఎంత పెట్టాము, 3 పెట్టాం కదా లాస్ట్ టైము. ఇప్పుడు 10.5 అంటే అప్పుడు మీరు దాని ప్రకారం ఆలోచించండి. 10 ఇంచెస్కి వచ్చి 6 పెడతామన్నమాట. మామూలుగా 10.5 అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 6.5, 7 పెట్టుకోండి అండి, మీకు నీట్గా ఉంటుంది. చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే లెంత్ ఉన్న కింద సంఖ పార్ట్ అనేది సంఖ దగ్గర అనేది హ్యాండ్ మరీ పొడవు ఉంటే లుక్ రాదనమాట బ్లౌజ్ వేసుకున్నా కానీ. అయితే మీరేం చేస్తారంటే 10 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నప్పుడు కింద పార్ట్ వచ్చి 7 పెట్టుకోండి. 7 అంటే మీకు ఖర్చులు పోగా 7.5 పెట్టుకోండి. కింద ఖర్చులు అన్నీ పోగా 7 వస్తుందన్నమాట. అప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజు. మనం కొంచెం బొద్దుగా ఉన్నా కానీ సన్నగా ఉండే వాళ్ళకైతే ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించుకున్నా ప్రాబ్లం లేదనమాట. లావుగా ఉండేవాళ్ళు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కానీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వెయిట్ మీద కొంచెం తెలియకుండా ఉంటుంది, చేయి లావు అనిపించకుండా ఉంటుంది. కాబట్టి ఇంకా సన్నగా ఉండేవాళ్ళు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించే పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది బ్లౌజు. ఓకేనా. మీకేంటంటే అది సైడ్కి ఇప్పుడు మనకి గ్యాప్ వచ్చింది కదా, అక్కడ అనేది మనకి క్లాత్ జాయింట్ చేసి క్రాస్ అనేది తీస్తారు. హ్యాండ్ క్రాస్ అనేది సేమ్ అండి, ఎల్బో హ్యాండ్ అయినా షార్ట్ హ్యాండ్ అయినా క్రాస్ అనేది ఖచ్చితంగా తీస్తారండి. అయితే మీరు గమనించండి, షార్ట్ హ్యాండ్కి ఎల్బో హ్యాండ్కి క్రాస్ అనేది సేమ్ ఒకటే స్టైల్లో ఉంటుంది, కాకపోతే లెంత్ను బట్టే మనకి బ్లౌజు లెంత్ అనేది కట్ చేసుకుంటారు హ్యాండ్. అయితే ఇది చూడండి, ఇప్పుడు ఏంటంటే మిగతా 3 బ్లౌజులు కూడా షార్ట్ హ్యాండ్ అనమాట. కస్టమర్ ఇచ్చిన బ్లౌజు షార్ట్ హ్యాండ్ బ్లౌజు. అయితే మనం ఇది షార్ట్ హ్యాండ్ లెంత్ ప్రకారం పెడుతున్నాం. ఇది 5.5 ఉందనుకోండి, కింద మనకి 3.5 ఇంచెస్లో పెట్టాలి కదా. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, 5 అయితే 5.5 అయితే మనకి
మనకి సంక పార్ట్ 3 ఇంచెస్ లెంత్లో పెట్టండి అని. మనకి ఈ బ్లౌజ్ ఎందుకంటే మాస్టరు దీని ప్రకారం కట్ చేస్తున్నారు. ఆది బ్లౌజ్ ప్రకారం ఇస్తే ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టండి, లేదా మెజర్మెంట్స్ ప్రకారం అయితే మీకు 5.5 5 అలా ఉంది అనుకుంటే 3 ఇంచెస్ 3.5 ఇంచ్ అండి అంతే, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టొద్దు. అలా పెట్టడం వల్ల బ్లౌజ్ వేసుకున్నా కానీ స్టైల్గా ఉంటుంది, మనకి వేసుకున్నా కొంచెం హ్యాండ్ బాగుంటుంది అనమాట, చూడడానికి లుక్ బాగా వస్తుంది. ఓకేనా. అయితే మీరు ఇది గమనించినట్టయితే క్రాస్ అనేది కరెక్ట్గా కట్ చేయాలండి, అప్పుడే సంక పార్ట్ కరెక్ట్గా కట్ చేస్తేనే సంక ఉగ్గు లేకుండా ఉంటుంది మనకి. ఓకేనా. అయితే ఇది చూడండి మనకి ఫ్రంట్ క్రాస్ తీశారు, ఇప్పుడు చూడండి క్లియర్గా కట్ చేస్తారు మాస్టరు. అయితే అన్ని బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేస్తారండి. అదే షార్ట్ హ్యాండ్ అయితే 5 బ్లౌజులు ఒకేసారి కట్ చేసేవాళ్ళు, కాకపోతే ఎల్బో హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి విడిగా కట్ చేస్తున్నారు. ఇది మనకి ఈ క్రాస్ అనేది 1/2 ఇంచ్ అంతే అండి, ఎక్కువ అయితే పెట్టరు, ఎక్కువ కట్ చేయరు. ఇది సెంటర్ అనమాట, హ్యాండ్ మిడిల్ పార్ట్ అది చూడండి, ఇది 1/2 ఇంచ్ అనేది కట్ చేశారు కదా, క్రాస్ తీశారు. ఈ క్రాస్ ఏంటంటే ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ప్రతిదీ మాస్టర్ ఏంటంటే మార్కింగ్ పూర్తిగా ఇస్తారు, అప్పుడే మనకి నీట్గా స్టిచ్చింగ్ అనేది వీళ్ళు చేస్తారు. మనం కొంచెం మాస్టర్ ఏదన్నా కటింగ్లో డాట్ అలా మర్చిపోయినా ఇది ఎటు పెట్టాలి అనే అడిగే ఇదిలో ఉంటారనమాట. అందుకే వర్కర్స్కి ఏంటంటే మాస్టర్ ప్రతిదీ మొత్తం టెక్నికల్గా అన్నీ చేసిస్తేనే వాళ్ళు ఫాస్ట్గా స్టిచ్ చేస్తారండి. లేదు అంటే చాలా టైం తీసుకుంటారు. మా వర్కర్సే అన్నీ చెక్ చేసుకొని కుట్టాలంటే చాలా టైం తీసుకుంటారు, అందుకనేసి మాస్టర్ అన్నీ సెట్ చేసి ఇస్తారనమాట. మెయిన్ లైనింగ్తో సహా కట్ చేస్తారు. మాస్టర్కి టైం లేదు, కుదరలేదు, ఈరోజు వర్క్ కొంచెం బిజీగా ఉంది అనుకున్న టైంలో మాత్రం నేను కట్ చేసి ఇస్తానండి. మెయిన్ కట్ చేయడం కూడా నాకు మాస్టరే నేర్పించారు. చిన్నగా మెయిన్ కట్ చేయడం అయితే నేర్చుకున్నానండి, నాకు బ్లౌజ్ కటింగ్ అయితే రాదు. అందుకనే నేను మీకు ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు మా వీడియోస్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది మీకు. మీరు ఇప్పుడు ఆ 2 లైనింగ్లు ఒక లైనింగ్ కట్ చేసేసి మిగతా 2 లైనింగ్లు ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసేస్తున్నారు. 5 బ్లౌజులైనా ఒకసారే కట్ చేస్తారండి. షార్ట్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్ డిఫరెన్స్ లేకుండా ఉంటే ఒకసారే కట్ చేసుకుంటుంటారు. ఎల్బో హ్యాండ్ అయితే కట్ చేసే స్టైల్ వేరుగా ఉంటుంది, షార్ట్ హ్యాండ్ అయితే ఒక స్టైల్లో కట్ చేస్తారు. లైనింగ్ అయితే ఖచ్చితంగా అయితే మీటర్ అనేది అయితే మేము తీసుకుంటాము, మీటర్ లేనిదైతే లైనింగ్ కట్ చేయలేమండి. ఎల్బో హ్యాండ్ అయినా షార్ట్ హ్యాండ్ అయినా మీటర్ పెడతారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, షార్ట్ హ్యాండ్ అయితే మనకి లైనింగ్ మీటర్ తీసుకోవడం వల్ల చిన్న జాయింట్ కూడా ఉండదు. ఎల్బో హ్యాండ్ అయితే ఖచ్చితంగా సైడ్ జాయింట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. హ్యాండ్స్ అయిపోయిందండి. మీకు ఎవరైనా ఇలా కటింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోండి, చాలా బాగుంటుంది. అంటే మీకు మెయిన్ క్లాత్ కట్ చేయడంలో కూడా బ్లౌజ్ చాలా డిఫరెన్స్ వస్తుంది అని మీకు చెప్పాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ షోల్డర్ పార్ట్ మీరు బ్యాక్ పార్ట్ పెట్టారు కదా, ఏదైనా కానీ లైనింగ్కి మెయిన్ క్లాత్కి కొంచెం ఎక్స్ట్రా, మెయిన్ క్లాత్ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తారు. ఎందుకంటే మీకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. అంటే 2 కరెక్ట్గా కట్ చేసుకుంటే కొంచెం చాలా ప్రాబ్లం అయ్యిద్ది, ఖర్చులు ఎక్కువ పోతాయి, అందుకనేసి మీకు ఇదైతే చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అనేది ఫాస్ట్గా చూపించేసాను మీకు. అయితే ఈ బ్యాక్ పార్ట్ చూడండి, ఈ షోల్డర్ అనేది మామూలుగా అయితే ఇలా వస్తుంది, కానీ అలా పెట్టడం వల్ల క్లాత్ షోల్డర్ జారిపోతుంది అనమాట, మీరు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసినా. అదే కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి పెట్టుకున్నారంటే, మెయిన్ క్లాత్ 1/4 ఇంచ్ పెట్టుకున్నారంటే స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. అది కూడా మనం ఎలా అంటే అలా పెట్టి కట్ చేసి ఇవ్వండి, కరెక్ట్గా కట్ చేసి ఇస్తే షోల్డర్లు జారకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, బ్లౌజు కటింగ్ ఒక్కటే కాదండి, స్టిచ్చింగ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టిచ్చింగ్ కూడా నీట్గా లేకపోతే చాలా తేడా వస్తుందని. ఇవి మామూలుగా ఏంటంటే మాస్టర్ ఫస్ట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ అనేది తీస్తారు, ఎందుకంటే ఇది క్లాత్ చాలా ఎక్కువ ఉంది, అందుకనేసి మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాక హ్యాండ్స్ తీస్తున్నారు. హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వల్ల, షార్ట్ హ్యాండ్ కాబట్టి అలా తీశారనమాట. మామూలుగా అయితే ఇలా కట్ చేయరండి. మెయిన్ క్లాత్ ఏంటంటే బ్యాక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తారు, ఆ తర్వాత ఫ్రంట్లు అనేది కట్ చేస్తారండి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కింద కొంచెం కూడా హ్యాండ్స్ మెయిన్ క్లాత్ కూడా జాయింట్ లేకుండా వస్తుంది. మెయిన్ అనేది ఫ్రంట్ పార్ట్ అయితే ఖచ్చితంగా క్రాస్ అనేది పెట్టే కట్ చేసుకోండి, లేకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ రాదు. చాలామంది మెయిన్ క్లాత్ లైనింగ్ వచ్చి క్రాస్ పెట్టించుకొని మెయిన్ క్లాత్ స్ట్రైట్ పెట్టించుకుంటారు, అలా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట.
మీకు ఇది చూడండి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ బ్లౌజు కలర్ మీద అర్థం కాలేదని నేను మళ్ళీ ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తున్నారు, మెయిన్ క్లాత్ లైనింగ్ ఎలా కట్ చేస్తున్నారు అనేది చాలామంది ఇది కూడా తెలీదా అనుకుంటారు. లేదండి, ఖచ్చితంగా అయితే మెయిన్ క్లాత్ కట్ చేసే దాంట్లో చాలా టెక్నిక్ ఉంటుంది. కట్ చేస్తేనే నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్గా కట్ చేయకపోతే మాత్రం రాదండి. మీకు షోల్డర్ ఖచ్చితంగా జారిపోయింది మీరు ఎంత పర్ఫెక్ట్గా లైనింగ్ కట్ చేసినా కానీ. ఇప్పుడు చూడండి అలా అనడం వల్ల ఏంటంటే మీకు మెయిన్ క్లాత్కి లైనింగ్కి చాలా ఖర్చు అయితే ఉండదు. మనం ఎక్కువ ఖర్చుతో కట్ చేసామంటే మాత్రం వర్కర్స్ ఎలా అంటే అలా కుట్టేస్తారు ఫాస్ట్గా కుట్టడంలో. అందుకనే అలా కాకుండా మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా సెట్ చేసి కుట్టాలి. ఓకేనా? మీకు ఎవరికైనా ఇలా వీడియోస్లో నేను చెప్పింది ఏదన్నా మీకు డౌట్ ఉన్నా, లేదా ఇంకేదన్నా కాదు ఇలా చూపించండి ఇంకేదన్నా కావాలి అని అనిపించినా కానీ నాకైతే కామెంట్ ద్వారా చెప్పండి. నేను ఖచ్చితంగా అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయించడానికి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.